ఢిల్లీలో బీజేపీ గెలిచింది కదా సార్, ఏ విధంగా తీసుకోవచ్చు? ఏ విధంగా తీసుకోవాలంటే బీజేపీ బలం పుంజుకుంటుంది, చేస్తున్న కార్యక్రమాల వల్ల బలం పుంజుకుంటుంది. అలాగే ఒక విషయం చెప్పాలి కదా, ఆ పార్టీ ఎంతో విలువలతో ఎంతో పోరాటాలతో నిర్మించుకున్న పార్టీ. అలాంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుడి పార్టీగా గుర్తింపు తెచ్చుకుని అతిపెద్ద పేరు సంపాదించుకుంది. ఆ పేరు సంపాదించుకున్న క్రమంలో విస్తరించాలనే ఆలోచన విరిగిపోయింది. దేశం అంతా విస్తరించాలి, ఒక సడన్ గా విస్తరించాలని అనుకోకూడదు, స్లోగా విస్తరించాలని అనుకోవాలి. ఎందుకంటే మంచి పేరు ఉంది, మంచి పార్టీ అనే గుర్తింపు ఉంది. అలాంటప్పుడు ఏం చేశారు, విస్తరించాలంటే డబ్బులు కావాలా, డబ్బులు కావాలంటే అవినీతి చేయాలి. అవినీతి చేయకుండా పార్టీ ముందుకెళ్తుంది కదా. కాబట్టి ఏం చేసిందంటే ఆ పార్టీ అంత ఉన్నతమైన విలువలు ఉన్న పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. ప్రజలు గమనిస్తూనే ఉంటారు. నువ్వు చేస్తున్న ప్రతి పనిని నువ్వు మంచిగా ఉన్నంతసేపు చూస్తారు, నువ్వు చెడు మార్గాన్ని నడిచేటప్పుడు చూస్తారు. కాబట్టి బీజేపీ వైపు ప్రజలు చూసారని నేను అనుకుంటాను. అంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోవడంపై ఇప్పుడు ఈవీఎం లో కొంచెం మార్పులు చేసి ఉండొచ్చు, లేకపోతే ఈవీఎం వల్లే అరవింద్ కేజ్రీవాల్ ఓడగొట్టారని అనిపిస్తుంది. దానిపై మీరు ఏమంటారు? ఏముండదు, ఎంత కథలు. ఈవీఎంలు ఓడిపోయేలా ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు రాకూడదు? ఇప్పుడే వచ్చిందా అంటే ఈవీఎం కాదు, 27 సంవత్సరాల ఇప్పటి నుంచి రాలేదు బీజేపీ అక్కడ ఢిల్లీలో. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు రాకూడదు? మొన్న జగన్ గెలిచినప్పుడు అలాగే అన్నారు, జగన్ 150 సీట్లు ఎలా వచ్చినాయి, ఏదో ట్యాంపరింగ్ జరిగింది, ట్యాంపరింగ్ సీఎం కూడా అన్నారు. అతను ఏటీఎం సీఎం అని, ట్యాంపరింగ్ సీఎం అని ఎన్నో అన్నారు. అవి ఎలా నడుచుకుంటూ పోతుంది. అలాగే ఇప్పుడు కూడా ఇంతే, ఈవీఎంల వల్ల మేనేజ్ చేసేలా ఉంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎన్ని తక్కువ సీట్లకి పరిమితం అయిపోయింది. అంటే ముఖ్యంగా లిక్కర్ స్కామ్ అని మనం బాగా తెలుసుకున్నాం కదా సార్. అరవింద్ కేజ్రీవాల్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే లిక్కర్ స్కామ్. అదే పేరులో కూడా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన బడా బడా నాయకులు, ముఖ్యంగా కవిత ఉంది కదా, రేపు ఏమైనా బీఆర్ఎస్ కి దీనివల్ల ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా. ఎప్పుడైతే మరకబడిందో చట్టం మీద అది మరకగానే ఉంటది, ఉతికితేనే పోతుంది అది. అలాంటప్పుడు అవినీతి మరక ఉన్నంతకాలం ఆ పార్టీకి నష్టంలోనే ఉంటుంది, ఆ పార్టీకి నష్టం జరుగుతూనే ఉంటుంది. అవినీతి మనకు ఉన్నంతకాలం ఆ పార్టీకి నష్టం జరుగుతూనే ఉంటది. అయితే ఇప్పుడు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ తో పాటు తర్వాత కొన్ని బీజేపీ కూడా ఉచిత పథకాలను బాగా ఎంకరేజ్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటంటే? నిజమే, మరి నిజంగానే పథకాలు ఎక్కువ పెట్టింది బీజేపీ ప్రభుత్వం, ప్రకటించింది. మరి అది అమలు చేయాలి కదా. అది అమలు చేసినప్పుడు పెట్టడం ఈజీయే, చేయడం కష్టం కదా. చేసిన తర్వాత మంచి పేరు వస్తుంది. బీజేపీలో ఎవరు చరిష్మా పనిచేస్తుందని అనుకుంటున్నారు? ఎవరైనా నరేంద్ర మోడీ గారే, ఆయనే గాడ్ బీజేపీకి. ఆయన ఉన్నంతసేపు వేరే పార్టీ వస్తుందని నేను అనుకోను మన దేశంలో. అంతే, ఆయన పెట్టే పథకాలు కానీ ఆయన చేస్తున్న పరిపాలన కానీ అంత అద్భుతంగా ఉంది.